ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళైంది. 2024 జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా ఎన్నికలు కూడా కూటమిగానే ఏర్పడి పోటీ చేసినాయి. పెద్ద మెజార్టీతో గెలుపొందినాయి. ఆ ప్రభుత్వం 2024 జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి మనందరికీ తెలిసింది. ఈరోజు 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో పెద్ద ఎత్తున సభ కూడా, విజయోత్సవ సభ కూడా తిరుపతిలో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ 2 ఏళ్లకు సంబంధించి కేఎస్ లక్ష్మణరావు యూట్యూబ్ పీపుల్స్ ఛానల్ తరఫున కొంత విశ్లేషణ, ఏ అంశాల మీద దృష్టి పెట్టారు, ఇంకా ఏ అంశాల మీద దృష్టి పెట్టాలనేటటువంటి విశ్లేషణ ఈ వీడియోలో చేయదలుచుకున్నాం. అయితే అభివృద్ధికి సంబంధించి మాట్లాడబోయే ముందు 2 విషయాలు ప్రేక్షకుల దృష్టికి తీసుకొస్తాను. మొదటిది, ప్రజాస్వామ్యంలో అది కేంద్రంలో అయినా రాష్ట్రాల్లో అయినా ఏ దేశంలో అయినా ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వం ఒక్కోసారి గొప్పగా పనిచేసినప్పటికీ ఓటమి చెందడం మనం చూసాం. ఇప్పుడు తమిళనాడు ఉదాహరణ చూసాం. 2 ద్రవిడ పార్టీలు, అన్నా డిఎంకే 7 సార్లు గెలుపొందింది, 6 సార్లు డిఎంకే పార్టీ గెలుపొందింది. కానీ ఎటువంటి పునాది నిర్మాణ పునాది లేనటువంటి విజయ్ పార్టీ మన ఎన్నికల్లో విజయం సాధించింది. అంటే ఈ కాలంలో అలాంటి మార్పులు జరుగుతున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రాష్ట్ర విభజన తర్వాత 2014 జూన్ 2న 2 రాష్ట్రాలుగా మనం విడిపోయాం. విడిపోయిన తర్వాత 2014 జూన్లో జరిగినటువంటి ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారి పార్టీ, తెలుగుదేశం పార్టీ గెలుపొంది. 2014, 2019 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించారు. మరి 5 ఏళ్ల పాటు కూడా రాజధాని నిర్మాణానికి భూములు సమీకరణ చేయటం, రాజధానిని అభివృద్ధి చేస్తామని చెప్పటం, అలాగే పెట్టుబడులు భాగస్వామ్య సదస్సులు నిర్వహించి 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినాయి. ఆ పెట్టుబడులతో రాష్ట్రంలో అనేక పరిశ్రమలు వస్తాయని చెప్పటం, ఇవన్నీ చేశారు. కానీ 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, మన అందరికీ తెలుసు. కేవలం 23 సీట్లు మాత్రమే లభించాయి. 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీతో గెలుపొందింది, మన అందరికీ తెలుసు. ఆ పార్టీ 5 ఏళ్ల పాటు పరిపాలన చేసింది. ఆ పార్టీ 5 ఏళ్ల పాటు పరిపాలన చేసినప్పటికి కూడా అనేక అపప్రదలు కూడగట్టుకు, ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించి పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఉదాహరణకి లబ్ధిదారులు, అంటే డీబీటీ అంటాం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, లబ్ధిదారులకి ఖాతాల్లో అకౌంట్లో డబ్బులు వేయటం. జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే బటన్ నొక్కటం ద్వారా 2,70,000 కోట్లు మేము బటన్ నొక్కాం, ఖచ్చితంగా మేమే గెలుస్తాం అని ఆ పార్టీ భావించింది. కానీ 2024లో ఎన్నికల ఫలితాలు మనం చూసాం. 2024లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 11 సీట్లు లభించాయి. అంటే 2014, 2019, 2024 ఈ 2 ఎన్నికలు మనకి ఏమి నిరూపించాయి? కేవలం సంక్షేమ పథకాల ద్వారానే గెలుపొందరు, కేవలం పెట్టుబడులు పోగేయటం వాటి ద్వారానే గెలుపొందరు. గెలవటానికి, ఓడటానికి అనేక కారకాలు ఉంటాయి ప్రజల మనసుల్లో, వాటిని అధ్యయనం చేయాలి. కానీ అనేక రాజకీయ పార్టీలు, ముఖ్యంగా వ్యక్తుల మీద ఆధారపడినటువంటి రాజకీయ పార్టీలు ఆ విశ్లేషణ చేయటం వాళ్ళకి తెలిసినప్పటికి కూడా ఆ విశ్లేషణ చేయడానికి పెద్దగా ఇష్టపడరు. ఎందుకు ఓడాం, ఎందుకు గెలిచాం అనేటటువంటి విశ్లేషణ పెద్దగా చేయరు. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 2019లో ఓటమి చెందినప్పటికీ 23 సీట్లే వచ్చినప్పటికీ 40% ఓట్లు వచ్చినాయి. దాన్ని నేను చాలా శాసనమండలి సమావేశంలో కూడా స్పష్టంగా చెప్పాను. 40% ఓట్లు వచ్చినాయి. గ్రామాన కార్యకర్తలు పునాది ఉన్నటువంటి పార్టీ. అట్లాగే 2024లో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓటమి చెందినప్పటికీ 11 సీట్లే వచ్చినప్పటికీ దానికి కూడా 40% ఓట్లు వచ్చింది. అంటే 39 చిల్లర వచ్చినాయి, అంటే 40% ఓట్లు. అంటే ఎన్నికల ఫలితాలని నిర్ధారిస్తుంది, ఎన్నికల ఫలితాలను ముందుకు తీసుకెళ్తుంది.
అంటే యాక్చువల్గా ప్రజలే చరిత్ర నిర్మాత, ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఆ ప్రజల్లో భాగంగా అటు 40% ఇటు 40% చీలిపోయి ఉండి ఒక 10% మంది వాళ్ళు ఎటు మొగ్గితే ఆ ఎన్నికల్లో గెలవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో మనం కనుక పరిశీలన చేస్తే అది జరుగుతుంది. అందుకని ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు వారికి కేవలం ఒక ఫ్యాక్టర్ వల్ల సంక్షేమ పథకాలు అమలు చేయటం వల్లనే ఇది గెలిచింది, లేకపోతే సూపర్ 6 అమలు చేయటం వల్లనే మేము గెలుస్తాం, ఇట్లాంటివన్నీ కూడా కారణాలు కాదు. ఎందుకంటే ప్రజలు అనేక రకాల వాళ్ళు ఉంటారు. ప్రజలు ఎగువ తరగతి మధ్య తరగతి ప్రజలు ఉన్నారు, సంఘటిత రంగ కార్మికులు ఉన్నారు, సంఘటిత రంగ ఉద్యోగులు ఉన్నారు, అలాగే మధ్యతరగతి ప్రజలు ఉన్నారు, దిగువ తరగతి ప్రజలు ఉన్నారు, అట్లాగే వర్కింగ్ క్లాస్ పనిచేస్తూ బతికేటటువంటి వాళ్ళు ఉన్నారు, అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు, అలాగే రైతాంగం ఉన్నారు, కౌలు రైతులు ఉన్నారు, చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. ప్రజలు అందరూ ఒకలా లేరు, ఆర్థికంగా సామాజికంగా అనేక రకాలుగా ఉన్నారు. వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క డిమాండ్స్ ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఆకాంక్షలు ఉంటాయి. వాళ్ళు కనుక వ్యతిరేకత వచ్చినట్లయితే 1% ఓట్లు ఒక్కొక్కరి దగ్గర 1% ఓట్లు తేడా వచ్చినట్లయితే ఆ పార్టీ 10% ఏ పార్టీ అయినా 10% కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. అందుకని పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు విమర్శలు సహించడం, మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పరిణామం ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా విమర్శలు సహించటం లేదు, ధర్నాలు సహించటం లేదు. విమర్శ చేస్తే వాళ్ళ మీద వ్యక్తిగత విమర్శ అనుకుంటున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది ఒక ఆరోగ్యకరమైన, అంటే నిర్మాణాత్మకమైన విమర్శలు, వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కాదు, నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు ఒక ఆరోగ్యకరమైనటువంటి అంశం. అది అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కూడా ఉపయోగపడుతుంది, ఆరోగ్యకరమైనటువంటి విమర్శ. అలాంటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా చూసినప్పుడు కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా మనం పరిశీలిస్తే రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ముఖ్యంగా రాజధానికి సంబంధించి ఒక చట్టం చేయటం, అలాగే కొన్ని నిర్మాణాలు ప్రారంభం కావటం. ఎందుకంటే అమరావతిలోనే రాజధాని ఉండాలని గాఢంగా భావించేటటువంటి వ్యక్తుల్లో నేను ఒకటి. అమరావతిలోనే రాజధాని ఉండాలి అని చెప్పేసి ఆ రాజధాని నిర్మాణం కానీ, ఆ రాజధాని ముందుకెళ్ళటం కానీ అది మనందరం కూడా అది ఒప్పుకోవాల్సినటువంటి విషయం. కానీ అదే సమయంలో ఇక్కడ గమనించాల్సిన అంశం, రాజధాని ప్రజా రాజధానిగా ఉండాలి, ఈ రాజధాని మాది అని ప్రజలు భావించాలి. కానీ మనం గమనించినట్లయితే ప్రైవేటు కంపెనీలకు ఇచ్చినటువంటి స్థానం ప్రభుత్వ రంగ సంస్థలకి, ప్రభుత్వ సంస్థలకు ఇవ్వటం లేదేమో అనిపిస్తుంది. ఈరోజు ఈనాడు పత్రికలో ఒక వార్త వచ్చింది, మీరు కనుక గమనిస్తే రాజధాని ప్రాంతంలో 22 విద్యా సంస్థలకి 844 ఎకరాలు కేటాయించారు. మళ్ళీ చెప్తున్నా, 22 విద్యా సంస్థలకి 844 ఎకరాలు కేటాయించారు. కానీ 22 విద్యా సంస్థల్లో 18 విద్యా సంస్థలు ప్రైవేటు సంస్థలే. 18, కేవలం 4 విద్యా సంస్థలు మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. రాజధాని ప్రాంతంలోనే ప్రభుత్వ రంగంలో ఒక స్కిల్డ్ యూనివర్సిటీ కానీ, లేకపోతే ఒక ఐఐటి లాంటి సంస్థ కానీ, ఇట్లాంటివి రాజధాని ప్రాంతంలోనే ప్రభుత్వ రంగంలోనే పెట్టినట్లయితే దాని ఇనీషియల్ అభివృద్ధి బాగుండటానికి అవకాశం ఉంది. కాబట్టి రాజధాని ఒక ప్రజా రాజధానిగా నిర్మాణం జరగాలి అనేటటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. ఇక రెండో అంశం, మనందరికీ తెలుసు ఆర్థిక వ్యవస్థ అంటే 3 రంగాలు ఉంటాయి. ప్రాథమిక రంగం వ్యవసాయ రంగం, ద్వితీయ రంగం పారిశ్రామిక రంగం, తృతీయ రంగం సేవల రంగం, అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్. మనందరికీ తెలిసిన విషయం. ఈ 3 రంగాల్లో జరిగేటటువంటి ఉత్పత్తిని కలిపే మనం రాష్ట్ర స్థూల ఉత్పత్తి అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అలా చూసినప్పుడు మన రాష్ట్రం ఇప్పటికీ కూడా ప్రాథమిక రంగం మీద ఎక్కువ ఆధారపడి ఉంది, వ్యవసాయ రంగం మీద ఎక్కువ ఆధారపడి ఉంది. మనం శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా చూస్తే ఎక్కువ జిల్లాల్లో ప్రజలు ఇప్పటికీ 62% పైగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఈ 2 ఏళ్లలో వ్యవసాయానికి ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చాం? వాస్తవంగా ఈ 2 ఏళ్లలో మనం పరిశీలన చేస్తే వ్యవసాయ రంగం పండినటువంటి పంటలకి, అనేక పంటలకి గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో వర్జీనియా టొబాకో పండుద్ది, బ్లాక్బెర్రీ టొబాకో పండింది. ఆ రైతులు గత సంవత్సరం కానీ ఇప్పుడు కానీ గిట్టుబాటు ధర లేదు. శనగ పంటకి గిట్టుబాటు ధర లేదు, కోకో పంటకి గిట్టుబాటు ధర లేదు.
అలాగే ప్రస్తుతం మొక్కజొన్న పంటకి గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి. అనేక పంటలు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడతా ఉన్నాయి. అలాగే పత్తికి సంబంధించి కూడా అమెరికా నుంచి వచ్చేటటువంటి పత్తి మీద మోడీ ప్రభుత్వం సుంకాలు 11% సుంకాలను తీసేయడంతో పత్తి అమెరికా నుంచి నిరాటంకంగా దిగుమతి అయి ఇక్కడ పత్తి ధర పడిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నా ఉద్దేశంలో అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగం కీలకమైనటువంటి రంగం. దానిలో గిట్టుబాటు ధరలకు సంబంధించి కానీ రైతాంగ సంక్షేమం గురించి కానీ పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడే ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్తాను, కౌలు రైతుల గురించి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కౌలు రైతాంగం కోసం ఒక చట్టం చేసింది. ఆ చట్టంలో ఉన్నటువంటి ఒక నిబంధన దుర్మార్గమైన నిబంధన కౌలు రైతులను చాలా ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ గమనించాల్సింది, ఈరోజు అనేక జిల్లాల్లో కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మీరు ఎక్కడైనా తీసుకోండి, ఇవాళ వ్యవసాయం చేస్తున్న వాళ్ళలో 80% కౌలు రైతులే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన నిబంధన ఏంటంటే వాళ్ళు చేసిన చట్టంలో కౌలు రైతుకి CCRC కార్డు అంటాం, అంటే రుణ అర్హత కార్డు ఇవ్వాలంటే భూ యజమాని సంతకం చేయాలి అని. భూ యజమాని ఎక్కడైనా సంతకం చేస్తాడా? ఆచరణలో ఆ చట్టం విఫలమై కౌలు రైతులకు ఎవరికి కార్డులు రాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కౌలు రైతు సంఘాలు అలాగే నాలాంటి వాళ్ళు, నేను కూడా శాసనమండలిలో మాట్లాడాను, మేము అందరం కూడా కౌలు రైతులకి రక్షణ కల్పించాలని కోరాం. మంత్రి అచ్చెన్నాయుడు గారు 4 ప్రాంతాల్లో ప్రాంతీయ సదస్సులు పెట్టారు, గుంటూరులో కూడా పెట్టారు. పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తెస్తాం, కౌలు రైతులకి రుణార్హత కార్డులు ఇస్తాం, సంతకం లేకుండా చూస్తామని ఆయన స్పష్టంగా అనేక సమావేశాల్లో చెప్పి సంవత్సరంన్నర అయింది. ఈ రోజుకి కౌలు రైతులకు రుణార్హత కార్డులు ఇచ్చేటటువంటి ఆ చట్టాన్ని ఇప్పటికీ చేయనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే వ్యవసాయం దగ్గర ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా మనం ఇవాళ ఇరిగేషన్, ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఇరిగేషన్ మనం ఇప్పటికీ వాడుకోవటం లేదు. అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంవత్సరాల తరబడి అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఇరిగేషన్కి సంబంధించి కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ, అలాగే హంద్రీ నీవా, గాలేరు నగర్ కానీ, ముఖ్యంగా ప్రకాశం అలాగే నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ప్రాంతాలకు ఉపయోగపడేటటువంటి వెలిగొండ ప్రాజెక్టు అత్యంత ప్రధానమైంది. దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలి. ఒకే బడ్జెట్లో 2,000 కోట్లు 3,000 కోట్లు కేటాయిస్తే అది పూర్తి అయిపోదు. అలాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే మా గుంటూరు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో మనకు తెలుసు పల్నాడు ప్రాంతంలో వరికిపూడి సెల అనేటటువంటి ఎత్తిపోతల పథకం ఉంది. ఆ ఎత్తిపోతల పథకం పూర్తి అయిపోద్దని చెప్తున్నారు, కానీ అది ఏ దశలో ఉందో కూడా అప్పుడు తెలియనటువంటి పరిస్థితి. మనం అవి కూడా పెద్దగా మాట్లాడటం, ఉదాహరణకి గోదావరి పెన్నా అనుసంధానం, ఇట్లా ఇవన్నీ కూడా ఇప్పుడు జరిగేవి కాదు. ఆచరణలో జరిగేటటువంటి వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయొచ్చు. అలాగే వరికిపూడి సెల్ లాంటి ప్రాజెక్టులు, వరికిపూడి సెల్ పూర్తి అయింది అనుకోండి, మా గుంటూరు జిల్లాలో వెల్దుర్తి, దుర్గి, అట్లనే బొల్లాపల్లి, పుల్లల చెరువు ఇలాంటి మండలాల్లో 80,000 ఎకరాలకి నీళ్లు వస్తాయి. ఒక 70-80 గ్రామాలకు మంచినీళ్ళు వస్తాయి. ఈ ప్రాజెక్టుకి 1996లో చంద్రబాబు నాయుడు గారే స్వయంగా శంకుస్థాపన చేశారు. ఇలాంటి వాటి మీద మనం దృష్టి పెడితే ఆ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పూర్తిగా మారిపోతాయి. వాళ్ళకి ఏమి సంక్షేమ పథకాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలాంటిది కనుక జరిగినట్లయితే. కాబట్టి ఇరిగేషన్ మీద కూడా పూర్తయ్యేటటువంటి ప్రాజెక్టులు వాటి ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలనేది నాకున్నటువంటి అభిప్రాయం. అట్లాగే మనకి విద్యారంగానికి సంబంధించి కూడా ఇవాళ గౌరవనీయులు లోకేష్ గారు విద్యామంత్రి, ఆయన కొన్ని మార్పులు తెస్తున్నారు. కానీ ఈ మార్పులు అధికారులకు వదిలేస్తున్నారు, పీస్ మీల్గా ఉంటున్నాయి. అంటే మార్పులు ఎప్పుడూ కూడా సంస్కరణలు అది కాంప్రిహెన్సివ్గా అనేక మంది మేధావులతో అలాగే అధ్యాపకులతో ఉపాధ్యాయ సంఘాలతో చర్చిస్తే అవి ఉపయోగకరంగా ఉంటాయి. అధికారులకు వదిలేసామనుకోండి, ఆ అధికారి ఆ పర్టికులర్ టైం ఎవరో ఉంటారో వాళ్ళ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా వెళ్ళిపోతుంది. ఉదాహరణకి ఇటీవల ఉన్నత విద్యా మండలి యొక్క అధికారాలను పూర్తిగా తగ్గించేసారు. అంటే దేనికోసం తగ్గించారు? అది కరెక్టా? అది ఆలోచించాల్సినటువంటి విషయం. అలా మనం మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇవాళ సంఘటిత రంగం ఉద్యోగులు, ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించడంలో కీలక పాత్ర పోషించారు.
2022 ఫిబ్రవరి 3న విజయవాడలో బీఆర్టీఎస్ రోడ్డు అని అక్కడ ఒక పెద్ద ఉద్యమాన్ని జగన్మోహన్ రెడ్డి విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు స్టార్ట్ చేశారు. ఆ రోజున ఆ ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నాను. అప్పటి నుంచి ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా వ్యతిరేకమయ్యారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి. దాన్ని ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ రోజున ఈ ప్రభుత్వం 1 తారీఖున జీతం వరకు ఇస్తుంది. అది వాళ్ళు అంతవరకు హ్యాపీగా ఉన్నారు. కానీ మిగిలిన అంశాలు అనేకమైనవి. 12వ వేతన సంఘం సిఫార్సులు అమలు చేయటంలో కానీ, డిఏలు కానీ, బకాయిలు కానీ ఇట్లాంటివి చాలా పెండింగ్లో ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా వాళ్ళు కోరుతూ ఉన్నారు. వాటిని కూడా మనం సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇంకో ముఖ్యమైనటువంటి అంశం పారిశ్రామికీకరణ. ఇక్కడ ఈ వీడియోని వీక్షిస్తున్న వారు అందరూ కూడా గమనించాల్సినటువంటి అంశం, పారిశ్రామిక రంగం అంటే ఉపాధి కల్పన. ఉద్యోగాలంటే ఈ రోజున కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగాలే కాదు, డేటా సెంటరు లేదా క్వాంటమ్ వాల్యూ ఇవి వస్తే కొంతమందికి ఏ ఉద్యోగాలు రావచ్చు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇతర కంపెనీల్లోనే రావచ్చు. కానీ ఆ విధంగా వచ్చేటటువంటి వాళ్ళు మొత్తం చదువుకున్న వాళ్ళలో 10% మించరు. ఇవాళ వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 280కి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఒక 150 దాకా బి-ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి. ఒక 130, 140 MBA, MCI కాలేజీలు ఉన్నాయి. కొన్ని వందల డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. సంవత్సరం తిరిగేసరికి దాదాపు 2 లక్షల మందికి పైగా గ్రాడ్యుయేట్స్ రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. వీళ్ళలో ఒక 5% విదేశాలకు వెళ్ళొచ్చు. ఓ 10 నుంచి 15% క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఇలాంటి కంపెనీల్లో TCS లేకపోతే ఇట్లాంటి వాటి వస్తుంది. కానీ మిగిలిన గ్రాడ్యుయేట్స్ దాదాపు 60-70% వాళ్ళు వాళ్ళకి ఉపాధి కల్పన జరగటం లేదు. కాబట్టి వాళ్ళ కోసం ఏం చేయాలి? రాష్ట్రం ఏ విధంగా పారిశ్రామికీకరణకి ముందుకెళ్ళాలి? వాస్తవంగా మనం ప్రత్యేక హోదా కనుక వచ్చినట్లయితే పరిశ్రమల స్థాపనలో ఇంకా ముందడుగు ఉండేది. మనకి ప్రత్యేక హోదా పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది మనకు తెలుసు. అలాగే విభజన చట్టంలో మనకు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటాం, 2014 మన అందరికీ తెలుసు. ఆ యాక్ట్లో కడపలో ఒక భారీ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలో నియమించాలి, దుగరాజపట్నంలో ఒక భారీ ఓడరేవు ప్రభుత్వ రంగంలో నిర్మించాలి అని రాసింది. కానీ ఇప్పుడు అన్నీ పక్కకు పోయినాయి. ఏదో ప్రైవేట్ రంగంలో చిన్న ఉక్కు కర్మాగారం, చిన్న ఓడరేవు నిర్మించేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉపాధి కల్పన, ఉద్యోగాల కల్పన అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం. పెద్ద సోలార్ ప్రాజెక్ట్స్ వీటి వల్ల పెద్దగా ఉపాధి కల్పన జరగదు నాకు తెలిసినంత వరకు. కాబట్టి ఏ విధంగా ఉపాధి, ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఇది కీలకమైనటువంటి అంశం ఉపాధి కల్పన అనేది. అది ఎలా కల్పించాలి, వేలాది మంది లక్షలాది మంది బయటకు వస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాల కల్పన ఎలా కల్పించాలనేది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. కాబట్టి కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అయింది. వాళ్ళకు కొన్ని ప్రాధాన్యతలు ఉండొచ్చు. కానీ ఆ ప్రాధాన్యతలు ప్రజల యొక్క ఆర్థిక సామాజిక జీవన ప్రమాణాలు మార్చేలాగా ఉండాలి. ఆ ప్రాధాన్యతలు ఉద్యోగాల ఉపాధి కల్పన కల్పించే విధంగా ఉండాలి. ఆ ప్రాధాన్యతలు వ్యవసాయ రంగాన్ని, ఇరిగేషన్ని ముందుకు తీసుకెళ్లేదిగా ఉండాలనేది నా అభిప్రాయం. ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఆ ప్రభుత్వానికి కొన్ని విధానాలు ఉంటాయి. కానీ అదే సమయంలో ఆ విధానాలు వాళ్ళు సక్రమంగా అమలు చేయనప్పుడు చేయండి అని సలహా చెప్పే హక్కు కూడా మనకు ఉంటుంది. అందుకని కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు ఏర్పడి వారు ఈ విధానాల్లో కొంత మార్పులు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. పెద్ద ఈవెంట్స్, వాటి వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. ప్రజలు ఆ టైంలో పేపర్లో రావటానికి, టీవీల్లో రావడానికి ఉపయోగపడదు. కానీ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడమే అత్యంత కీలకమైన అంశం. చివరికి ఒక మాట చెప్తాను. ఇవాళ ప్రపంచంలో ఎక్కడైనా సరే, మన దేశంలో అయినా మన రాష్ట్రంలో, అభివృద్ధి అంటే కేవలం ఆర్థిక అభివృద్ధి కాదు. ఆర్థికాభివృద్ధి అవసరం. ఆర్థికాభివృద్ధి అంటే మనకు తెలుసు, తలసరి ఆదాయం పెరగటం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి పెరగటం ఈ అవసరం. కానీ ఇవాళ ఆర్థికాభివృద్ధితో పాటు మానవాభివృద్ధి జరగాలి. హ్యూమన్ డెవలప్మెంట్ అంటాం, విద్య, ఆరోగ్యం, అక్షరాస్యత ఇటువంటి. అలాగే సమ్మిళిత అభివృద్ధి జరగాలి, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటాం. అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీళ్ళ అభివృద్ధి జరగాలి. అలాగే సుస్థిర అభివృద్ధి జరగాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. అంటే ఉన్న సహజ వనరుల్ని దోపిడీ చేయకుండా వాడుకోవాలి. ఈ విధమైనటువంటి ప్రక్రియ జరగాల్సి ఉంది. అదేవిధంగా ప్రజాప్రతినిధులు మనం
ప్రజాప్రతినిధుల మీద కూడా ఇది ప్రభుత్వం అంటే కేవలం ముఖ్యమంత్రి కాదు, మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు. ఇది ఒక పెద్ద వ్యవస్థ మన అందరికీ తెలుసు. ప్రజాప్రతినిధులు కూడా నిజాయితీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎంతవరకు ఉంటున్నారు ఏమిటి రోజు పేపర్లో మనకు చూస్తే మనకు అర్థమవుతుంది. ఏదేమైనా కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు పూర్తి చేసింది. రాబోయే 3 ఏళ్లలో ప్రజల ఎజెండా తీసుకోవాలనేది నాకున్నటువంటి అభిప్రాయం అని తెలియజేస్తూ సెలవు.